ముందుగా మీ అందరి అనుమతితో నా సర్వము సర్వస్వమైన స్వామివారి అమ్మవార్లకి, నా తల్లిదండ్రులకి, గురువులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సుమారుగా మధ్యాహ్నం వచ్చినప్పుడు 15-20 నిమిషాలు మాట్లాడడం జరిగింది అనుకుంటున్నాను. నేను బహుశా ఇప్పుడు ఏం చెప్పాలా అని అనుకుంటున్నాను. నేను నా యొక్క సమాచార సందేశాన్ని మార్చేశారు నా స్వామివారు. ఇందాక కూర్చొని నేను సుమారుగా అందరూ నృత్య కళాకారులను చూస్తున్నాను, చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. అందరికీ అద్భుతాలు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది స్వామివారి అమ్మవార్లు. కానీ నేను గమనించిన నలుగురికి మాత్రం ఒక అద్భుతం ఇచ్చే, ప్రత్యేక అద్భుతం ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఇద్దరు కృష్ణుడి పాత్ర పోషించారు. ఆ ఇద్దరికి, మా డాక్టర్ కుందనికకి ముఖ్యంగా ఆ ఇద్దరు కృష్ణుడి పాత్ర చాలా చక్కగా పోషించారు. వారికి ప్రత్యేక ఆనంద అద్భుతాన్ని ప్రసాదిస్తారు ఆ ఆనంద నిలయవాసి. ఎందుకంటే ఆనంద నిలయంలో ఉంటాడు కనుక వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని ప్రసాదిస్తారని మాకు ఇందాక వచ్చిన ఆలోచన. అది ఎప్పుడు ఎట్లా మార్చేస్తారో మా ఆలోచన తెలియజేయలేము, మేము చెప్పలేము, అంత ఖచ్చితంగా చెప్పలేము. ఇందాక నుంచి వేరే అనుకున్నాను నేను, కానీ 15-20 నిమిషాల సందేశం వెళ్ళిపోయాక ఇప్పుడు ఇద్దామనుకున్న సందేశంలో మళ్ళీ మార్చేశారు నాకు. కనుక నేను అబ్జర్వ్ చేసినంత మటుకు మేము గమనిస్తాం. మేము చెప్పాం కదా, నాట్యానికి గానానికి మనసు కరిగిపోయేది, కొండలు కరిగిపోయే అవకాశం ఉంది. ఇంకా వేరే ఎన్నో కళలు అంటారు, కానీ 24 అంటారు, 64 అంటారు, సరిగ్గా నాకు తెలియదు. కానీ ఈ కళల్లో ఈ రెండు ప్రత్యేకమైనవని నా అభిప్రాయం. కనుక వీరికి దాంట్లో కుందనికకి పంచభూతాలు అంటారు అందరూ. పంచభూతాలను ఎందుకు అంటున్నారు అందరూ? కానీ వాటి మరో పేరు ఉంది, అది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. ఇందాక వచ్చిన ఆలోచన ఇది కూడా తెలియజేస్తున్నాను నా వంతుగా. పంచభూతాలే కాదవి పంచ అమృతాలు కూడా. అవి పంచభూతాలు మారకుండా చూసుకోవాలి మనం. పంచభూతాలుగా మార్చే చాలా ప్రళయమే సృష్టిస్తారు వాళ్ళు. కనుక అంత దిశగా పోగరాదని వారు పంచ అమృతాలు. మీరు ఆలోచిస్తే అవి ఏ రకమైన అమృతాలు అనేది మీకే తెలుస్తుంది. కనుక మేము ఎప్పుడు అంటుంటాం, అవి పంచ అమృతాలే, పంచభూతములుగా మార్చనివ్వకండి. ఆ పంచభూతాలు అన్నీ ప్రత్యేక రక్షణై డాక్టర్ కుందనికకి ఎల్లవేళలా రక్షణ ఉంటాయి. ఇది మా వంతుగా ప్రత్యేకంగా ఇస్తున్నాం 90%. ఇప్పుడు ఇందాక వచ్చిన ఆలోచన మేరకు మా వంతు 90% అనుమతి ఇచ్చేశాం మేము. కానీ ఎప్పుడైతే స్వామివారు అమ్మవారు టిక్ కొట్టారో ఆ 10% అమల్లోకి వచ్చేస్తుంది. వారి ఆమోద ముద్ర వేశారంటే ఆమెకి ఇక తిరుగులేదు. ఇప్పటికే ఆమె జాతీయ కాదు, అంతర్జాతీయ నృత్య కళాకారిణి అయింది ఆమె. కనుక ఇందాక నేను చూశాను, దాటిగా చేసుకుంటూ పోతుంది. ఇందాక ఎన్నో కార్యక్రమాలు చూశాను వారిది, కానీ ఈ పిల్లలది అందరివి. కానీ ఈ నలుగురు నన్ను ఇంకో ఆమె ఆడపాత్ర పోషిస్తూ, ఆడ మనిషి అయ్యింది, మగ పాత్ర పోషించింది మీసాలు పెట్టుకొని. కనుక ఈ నలుగురు చెప్తున్నా, ఈ ఇద్దరు కృష్ణులు తప్ప ఆ మీసం పెట్టుకున్న చేసిన ఆమెకి, ఈ కుందనికకి, నలుగురికి అద్భుత అవకాశాలతో పాటు వీరికి ఇద్దరికి కృష్ణుడి పాత్ర పోషించిన వారికి ఆనంద అద్భుతం ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో కుందనిక మటుకు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా సరే, ఇక్కడ జాతీయ కాదు అంతర్జాతీయ వేదికలపైన ఆమె నృత్యం చేసినా సరే ఆమెకి అందులో వైద్య రంగంలో ఉంది. మా వంతుగా వైద్య, విద్య, స్వచ్ఛమైన సేవా రంగాలకి మినహాయింపు ఉంది. వీటితో పాటు మేము మరొక 2 తీసుకున్నాం ప్రత్యేకంగా స్వామివారిని విన్నవించుకొని. ఏమిటవి అని అన్నారు. మేము చేశాం, క్రీడా రంగానికి కూడా ఇవ్వండి స్వామి, స్నేహ రంగానికి కూడా ఇవ్వండి అంటే శభాష్ ఇచ్చాను పో. వారు 2 సార్లు శభాష్ అనడం విన్నాను నేను, 2 సార్లు శభాష్ అనడం దీనికి ఇచ్చారు. ఇంకొకటి వేరే విన్నవించాను నేను, అది జ్ఞాపకం రావట్లేదు. ఇప్పుడు ఈ ఫ్లోలో ఉన్నాను కాబట్టి ఆ ఫ్లోలో జ్ఞాపకం రావట్లేదు అది. కనుక ఈ 2 విషయాలలో ఆయన శభాష్ అని తెలియజేశారు. ఇతరులు ఆనందం అడుగుతున్నావు, అది శభాష్ అన్నారు. ఇప్పుడు దీనికి శభాష్ అన్నారు. స్నేహరంగానికి తీసుకుంటున్నావు, క్రీడా రంగానికి తీసుకుంటున్నావు ఇచ్చాను. కానీ నేను గమనించి ఇస్తా, ఆలోచన అన్నావు కదా, మంచి ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు అన్నావు. నేను కూడా ఆలోచించి ఇస్తా అంటారు. మధ్యలో చమత్కారం ఇస్తుంటారు ఆయన. అవన్నీ అర్ధరాత్రులే సంభాషణలు జరుగుతుంటాయి. కనుక నేను ఈ వంతుగా చెప్తున్నాను, ఎక్కడ మేము చెప్పండి అంత త్వరగా మాకు చెప్పనివ్వరండి. ఇది ఖచ్చితం. ఇది మాకు మార్చేశారు, మా రూట్ మార్చేశారు, మొత్తం మార్చేసి ఇప్పుడు ఆమెకు ప్రత్యేక రక్షణ కలిగిస్తున్నారు. ఆమె డాక్టర్ వైద్య రంగంలో ఉండడమే కాక వారు మరొక డాక్టర్ని కూడా సేవించుకున్నారు. ఇట్లా ఎందరు రత్నాలను సేవించుకున్నారు చూడండి. అందులో వీరికి ఒక్కొక్కరికి ప్రత్యేక అద్భుతాలు ఇచ్చే అవకాశం ఉంది. డాక్టర్ అని బెదిరి ఉన్న వారికి అందరికీ ప్రత్యేకంగా జీవితకాల మినహాయింపు ఉంటుందండి. మా వంతుగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా ఇక్కడ CMD 2 ఛానల్స్ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న భరత్ కుమార్ శర్మ గారు వచ్చారు. నాకు కూడా వారు మా చెల్లెలు రాధిక ద్వారా ఎప్పటి నుంచో పరిచయం. వారు ఇందాకనే తెలియజేశారు. ఇప్పుడే వారు అగ్రిమెంట్ చేసుకొని వచ్చారట. అది కూడా తెలియజేయమని వారు తెలియజేయడం బట్టి నేను తెలియజేస్తున్నాను. ఇది వారి ఆదేశం మేరకు మాత్రమే, వారి విన్నపం మేరకు మాత్రమే. ఇప్పుడే తిరుమల కొండపై వారికి ఆఫీస్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించారట. స్టూడియో 18 న్యూస్ ఛానల్ తరఫున హిందూ టీవీకి వారు CMDగా చేస్తున్నారు. ఒకటి ఆధ్యాత్మిక ఛానలు, ఒకటి న్యూస్ ఛానలు.
కనుక వారికి అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగిందట. అందుకు ఆలస్యమైందని తెలియజేశారు వారు. ఎంతటి గొప్ప అవకాశం చూడండి స్వామివారు. వారికి కూడా ఎన్నో అద్భుతాలను ఇస్తున్నారని తెలియజేశారు వారు. ప్రత్యేకంగా వైజాగ్ నుంచి వచ్చారు వారు. అక్కని పిలుస్తారు, నాకేమో చెల్లెలామె రాధిక, ఆయన అక్కని పిలుచుకుంటారు. కనుక ఆయన ప్రత్యేకంగా వైజాగ్ నుంచి ఇప్పుడు వచ్చారు. నైట్ రాత్రి వెళ్ళిపోతున్నారు ఆయన మళ్ళీ వైజాగ్కి. కనుక వారికి నా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు చేస్తూ ఈ అందరూ నాట్యం ఎవరైతే ప్రదర్శించారో వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నలుగురికి మటుకు నా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కురిగంటి కళాక్షేత్రము మరియు మా చెల్లెలు వరుసైన మరి కురిగంటి కళాక్షేత్రం ప్రిన్సిపాల్ అధినేత అయిన కురిగంటి రాధికకి, ఆమె శిష్య బృందానికి అందరికీ మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా స్వామివారి అమ్మవారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఓం నమో వెంకటేశాయ. ఇంత గొప్పనైనటువంటి మాటలు మాకు అందించారు. వారికి సత్కారాన్ని అందించవలసిందిగా సంకేపల్లి భరత్ గారిని కోరుతున్నాం. మరియు జ్ఞాపికను అందించవలసిందిగా ఓలేటి రంగమణి గారిని కోరుతున్నాం. గట్టిగా అందరూ ఒక్కసారి చెప్పట్లండి. ఇంతటి గొప్ప మహానుభావులను సత్కరించుకోవడం మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం. తర్వాత డాక్టర్ సంకేపల్లి భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. CMD స్టూడియో 18 హిందూ టీవీ.